సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇక్కడ ఇజ్రాయెల్, ఇరాను అక్కడ కొట్టుకోవాల్సిన వీళ్ళు. వీళ్ళ సెక్యూరిటీ కోసం నువ్వు ఫ్యూచర్‌లో నా మీద దాడి చేస్తావని ఇజ్రాయెల్ అంటుంది. ఇక్కడ వాడి రక్షణ కోసం ఇరాన్ చేసుకుంటుంది. సో, ఇజ్రాయెల్‌కి సొంతంగా ఎక్విప్‌మెంట్ ఉంది, తయారు చేసుకుంటుంది. అవును. ఇరాన్‌కి సొంతంగా ఎక్విప్‌మెంట్ ఉంది, తయారు చేసుకుంటుంది. చూస్తున్నాం కదా! కానీ ఇక్కడ ఇబ్బంది పడుతుంది అరబ్ దేశాలు. వాళ్ళకి సొంతంగా ఒక ఎక్విప్‌మెంట్ లేదు, ఒక టెక్నాలజీ లేదు. వాళ్ళు కేవలం డబ్బు సంపాదన మీదే ఉన్నారు. అమెరికాకి డబ్బు ఇచ్చేసాం కదా! వాళ్ళు రక్షిస్తారనుకున్నారు. అవును. సో, అంటే ఈ ఈ అరబ్ దేశాలు, ఈ గల్ఫ్ దేశాలకు ఏవైతే ఉన్నాయో వీళ్ళు అర్జెంట్‌గా టెక్నాలజీ డెవలప్ చేసుకొని వాళ్ళ ఎక్విప్‌మెంట్ వాళ్ళు తయారు చేసుకోవాలంటారా? ఇప్పుడు వాళ్ళ ఎక్విప్‌మెంట్ వాళ్ళు తయారు చేసుకుంటే మరి ట్రంప్ ఎక్కడికి పోవాలి? రష్యా ఎక్కడికి పోవాలి? చైనా ఎక్కడికి పోవాలండి? సార్. వాళ్ళు బిజినెస్‌లు చేయాలి గదా! ఆ! మీరేమో చమురు బావుల్లో విపరీతంగా డబ్బులు సంపాదిస్తున్నారు. హ్మ్. సంపాదించినటువంటి డబ్బులన్నీ మీరే అక్కడే పెట్టేసుకొని మీరే టెక్నాలజీ డెవలప్ చేసుకుంటా అంటే అతిపెద్ద ప్రపంచంలో కల్లా నంబర్ 1 బిజినెస్ మ్యాన్ ట్రంప్ ఏమైపోవాలండి? ఎవరితో బిజినెస్ చేయాలి ఇప్పుడు? హ్మ్. ఇప్పుడు అందు గురించే చూడండి, హ్మ్. ఇక్కడ అమెరికా ఇరాన్లు వార్ జరుగుతూ ఉంటే హ్మ్. ఇక్కడ ఇరాన్కి రష్యా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి సార్. అక్కడ ఎలిగేషన్స్ రీసెంట్ గా ఉన్నటువంటి అప్డేట్ కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే రష్యాకి అమెరికాకి ఇబ్బంది అనేటువంటిది ఉంది. హ్మ్. ఇక్కడ రష్యన్ దళాలు ఏం చేస్తున్నాయంటే ఆ యొక్క ఎలీస్ ఏదైతే ఉన్నాయో, సార్. అంటే అమెరికా యొక్క మిత్ర దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ మిత్ర దేశాల్లో ఉన్నటువంటి రష్యన్ సోల్జర్స్ ఏం చేస్తున్నారంటే, రష్యన్ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అటు ఇరాన్కి ఇవ్వడం అనేటువంటి జరుగుతుందండి. అలాగే చైనా కూడా తన యొక్క వెపన్స్, ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ అన్ని కూడా చైనాకి సంబంధించినటువంటి వెపన్స్ అని మనం అనుకుంటున్నాం అండి. సో ఈ విధంగా కనుక చూస్తే ఇటు రష్యా కానీ, చైనా కానీ, అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, ఇలాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో, డిఫెన్స్ మెటీరియల్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో, డిఫెన్స్ వెపనరీ అంతా కూడా వీళ్ళు ఈ దేశాలకు అమ్ముకుంటున్నారండి. కానీ మీరు అన్నట్టు ఒక స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ డెవలప్ చేయవలసినటువంటి అవసరం ప్రతి గల్ఫ్ కంట్రీకి ఉంది. ప్రతి గల్ఫ్ కంట్రీకి ఉందండి. ప్రజెంట్ సినారియో కనుక అనాలిసిస్ చేస్తే మీకు థాడ్ కానీ, లేకపోతే పేట్రియాట్ కానీ, ఐరన్ డోమ్ కానీ దాని యొక్క ఎయిర్ డిఫెన్స్ క్యాపబిలిటీ 70 to 90% అండి. 70 to 90% అంటే అర్థం ఏంటి అంటే, మీరు ఫైర్ చేసినటువంటి ప్రతి 100 డ్రోన్లోనో, ప్రతి 100 మిజైల్లోనో కేవలం 70 మాత్రమే నిర్వీర్యం అవుతాయి. మిగిలినటువంటి 30 టార్గెట్ హిట్ చేస్తాయి. ఒక్కటి హిట్ చేస్తే చాలండి. మరి 30 హిట్ చేస్తాయి. 30 హిట్ చేసినాయి అంటే ఇప్పుడు మరి దాన్ని సక్సెస్ అనాలా, లేకపోతే ఫెయిల్యూర్ అనాలా? ఎయిర్ డిఫెన్స్ది ఇది పక్కా ఫెయిల్యూర్ అండి. కాబట్టి అమెరికా అనుకోవచ్చు నా దగ్గర థాడ్ ఉంది, లేకపోతే పేట్రియాట్ ఉంది, ఐరన్ డోమ్ ఉంది అని వాళ్ళు ఆలోచించవచ్చు. ఏది ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వీటిని మిజైల్స్ ని, డ్రోన్స్ ని నిలువరించేటువంటి కెపాసిటీ కేవలం 70 to 90% మాత్రమే. 30 to 10%, 30% టార్గెట్స్ ని హిట్ చేస్తాయి ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి ఇవి నిర్వీర్యం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో టెక్నాలజీ అప్గ్రేడ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అంత టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ కంట్రీ అయినటువంటి అమెరికాయే దాని యొక్క కెపాసిటీ 70% ఉంటే, ఈ రోజు మరి గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి దేశాల యొక్క పరిస్థితి ఏంటి? ఎలాంటి టెక్నాలజీని వాళ్ళు అడాప్ట్ చేయాలి? అందు గురించి అన్నాను, టెక్నాలజీ ఉంటే ముఖ్యం కాదు, వ్యూహం ముఖ్యం అన్నారు. మరి దీన్ని బ్రేక్ చేయడానికి ఎలాంటి వ్యూహాన్ని చేస్తుంది ఇరాను? ఏం చేయట్లేదు, సింపుల్గా ఎట్ ఏ టైము ఒకేసారి 100 డ్రోన్లు వదులుతుంది, 200 మిజైల్స్ వదులుతుంది, అయిపోయింది. అందులో 70% మాత్రమే వీళ్ళు హిట్ చేయగలుగుతున్నారు, అంటే నిర్వీర్యం చేయగలుగుతున్నారు. మిగిలినటువంటి 30% టార్గెట్ని హిట్ చేస్తున్నాయి. అందు గురించే ఘోరంగా అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ఇన్స్టాలేషన్స్ కానీ, ఎయిర్ బేస్లు కానీ, డేటా సెంటర్లు కానీ, లేకపోతే 5th ఫ్లీట్ కానీ ఇవన్నీ ఇంపాక్ట్ అవడానికి గల కారణం ఏంటంటే దిస్ ఈస్ ద రీజన్. అమెరికా డెవలప్ చేసింది ఈ థాడ్ అనేటువంటి డిఫెన్స్ సిస్టమ్. ఎస్. అలాగే S-400 కూడా అమెరికానే రష్యా చేస్తుంది. ఇక్కడ మనం ఏం చేసాము, ఆకాష్ తోటి మనం దాన్ని అనుసంధానం చేసాం. ఆకాష్ తీరుతో అనుసంధానం చేసాం. దానివల్ల మనం సక్సెస్ అయ్యాము. వాళ్ళు పూర్తిగా పాకిస్తాన్ వాడు పూర్తిగా చైనా తయారు చేసినటువంటి దానిపైన ఉన్నాడు. సో మీరు ఇందాక అన్నట్టుగా అప్లికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీ అప్లికేషన్ కూడా ఇంపార్టెంట్. చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఈ గల్ఫ్ కంట్రీస్ ఏమైనా తప్పు చేసినాయా? న్యూయార్క్ పోస్ట్ పేపరు ఒక వార్తను ఉటంకి వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్లో ఒక వార్తను ఉటంకిచ్చి ఒక విషయం చెప్పింది. ఏంటంటే
గల్ఫ్ కంట్రీస్ ఇప్పుడు బాధపడుతున్నాయి, ఉమ్. మనం ఇమీడియట్ గా మన డిఫెన్స్ సిస్టమ్ మనం తయారు చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నాయి. సో అంటే ఇక్కడ నా సందేహం ఏంటంటే సార్, నెగిటివ్ లో తయారైనటువంటి సిస్టమ్స్ కి బయట నుంచి వచ్చిన సిస్టమ్స్ కి డిఫరెన్స్ ఉంటుందా? సింక్రనైజేషన్ ఉండాలండి, డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీ ప్రశ్నలోనే మంచి సమాధానం కూడా ఉందండి. మీరు అన్నారు ఆకాశ్ తీర్ని S-400 ని సింక్రనైజ్ చేసాం మనం. ఆ సింక్రనైజ్ చేయడం వల్ల ఏం జరిగిందండి, ఆ టెక్నాలజీ నాలెడ్జ్ కన్నా అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ దాన్ని సింక్రనైజ్ చేయడం, అనుసంధానం చేయడం అనేటువంటిది మనం 100% ఎయిర్ డిఫెన్స్ని అచీవ్ చేసామండి. 99.99% అచీవ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, అమెరికా నుంచి వచ్చినటువంటి థర్డ్ వ్యవస్థ దేనితోనే అనుసంధానం చేయబడలేదు. ఎందుకంటే వాళ్ళకి ఒరిజినల్గా టెక్నాలజీ అనేటువంటిది వాళ్ళ దగ్గర లేదు. అలాగే ఐరన్ డోమ్ను కూడా వాళ్ళు అనుసంధానం అనేటువంటి చేయడం జరగలేదు. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ విషయంలో హమాస్ చేతిలో దెబ్బతిన్నది. ఒకేసారి 5,000 డ్రోన్లు ప్రయోగించినప్పుడు ఏమీ చేయలేకపోయిందండి. దాన్నే సాచురేషన్ అటాక్ అంటారని చెప్పేసి నేను స్టార్టింగ్ లో చెప్పాను, సాచురేట్ అయిపోయేలా చేయడం అనమాట అండి. సో ఈ విధంగా కనుక చూస్తే అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి టెక్నాలజీని, ఇండిజీనియస్ టెక్నాలజీని, అలాగే ఫారెన్ ఇంపోర్టెడ్ టెక్నాలజీని రెండింటిని అనుసంధానం చేయాలి. అండ్ కొత్త కొత్త వ్యూహాలకు అనుగుణంగా అటాక్స్ ప్లాన్స్ అనేటువంటివి చేయాలి. డిఫెన్స్ ప్లాన్స్ కూడా, అంటే యాంటీ ఎయిర్ డిఫెన్స్ ప్లాన్స్ కూడా ఆ విధంగా చేసుకుంటూ మాడిఫై చేసుకుంటూ రావాలి. అన్ఫార్చునేట్లీ ఇరానియన్ అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా గల్ఫ్ కంట్రీస్లో ఈ విధమైనటువంటి టెక్నాలజీ డౌన్లోడ్ చేసుకోలేకపోవడం, లేదా తయారు చేసుకోలేకపోవడం, ఆ టెక్నాలజీని తయారు చేసుకోలేకపోవడం, దాన్ని అమెరికాలో ఉన్నటువంటి టెక్నాలజీ డౌన్లోడ్ చేసిన తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి అనుసంధానించలేకపోవడం బిగ్గెస్ట్ మిస్టేక్ గానే మనం చెప్పాలి. ఈ సింక్రనైజ్ అనేటువంటిది లేటెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D యొక్క డెవలప్మెంట్ తో దాన్ని ఖచ్చితంగా అనుసంధానం చేయొచ్చు. ఇండియా హ్యాస్ ప్రూవ్డ్ ఇట్. మనం ఆపరేషన్ సింధూర్లో దాన్ని ప్రూవ్ చేసాం. అంటే ఇరాన్ ఎగనెస్ట్ గా ఇజ్రాయిల్ అండ్ అమెరికా చేయలేనటువంటి పని మన ఇండియా చేసి చూపించింది. అందుకే మోడీ గారు మేక్ ఇన్ ఇండియా ఎప్పుడో మనకు తెలుసండి ఈ ప్రాబ్లం అనేటువంటిది. మనం ఏదో ఒక రోజున ఇప్పుడు అమెరికా నుంచి అనేక టెక్నాలజీస్ మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఆ టెక్నాలజీస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కావాలని కొన్ని అమెరికా తొక్కి పెడుతుందండి. కావేరీ ఇంజిన్ బెస్ట్ ఎగ్జాంపుల్. కావేరీ ఇంజిన్ లో కూడా రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. దాన్ని కూడా మనం ముందుకు వెళ్ళాలి. అదొక అనదర్ డిబేటింగ్ పాయింట్ అనుకోండి. కావేరీ ఇంజిన్ నుంచి ఇండిజీనియస్ ఇంజిన్ తయారు చేయడం అనేటువంటిది. ఈ విధంగా రకరకాలైనటువంటి అమెరికా ఇవన్నీ ఫారిన్ కంట్రీస్ పెడుతూనే ఉంటాయి. కాబట్టి మనం ఏంటి అంటే మనం మేక్ ఇన్ ఇండియా అనేటువంటిది మనం చూసుకోవాలి. ఆత్మ నిర్భర్ భారత్ అన్నాము, లేకపోతే ఇండిజీనియస్ గా మనం తయారు చేయాలన్నాము. ఈ విధంగా తయారు చేసుకుని మనం ఆ యొక్క కంపాటబిలిటీ అనేటువంటిది మనం మ్యాచ్ చేసుకుంటే గనక మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆ విషయంలో ఇండియా చాలా ముందు ఉన్నది. సార్ ఇప్పుడు అంటే లేటెస్ట్ ఒక గంట ముందు ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ అతను ఒక ఇది పంపించాడు, సందేశం పంపించాడు. ఏంటంటే మిడిల్ ఈస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ గల్ఫ్ కంట్రీస్ ఇవన్నీ కూడా మీరందరూ మమ్మల్ని క్షమించండి, మేము మీ పైన వేయాలని వేయట్లేదు, కేవలం ఇజ్రాయెల్ ని అమెరికాని వాటి మీద వేస్తున్నప్పుడు మీద పడుతున్నాయి అన్నట్టుగా మాట్లాడాడు. సో దీన్ని ఎట్లా మనం చూడాలంటే అతను ఇదేమన్నా మైండ్ గేమ్ ఆడుతున్నాడా? సైకలాజికల్ వార్ఫేర్ అనొచ్చండి. ఒక పక్కన అటాక్ చేస్తూనే మీ మీద మేము అటాక్ చేయాలనుకోవట్లేదు, అమెరికా వాళ్ళని నేను చేస్తున్నాను అనుకున్నాను, రీజనల్ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి. ఇది ఒక స్ట్రాటజీ. అటాక్ చేస్తూనే నిన్ను కొట్టాలనుకోవట్లేదు, కానీ వీడి మధ్యలో రావడం వల్ల అమెరికా వాడు కూడా నువ్వు ఉండడం వల్ల ముందు వాడిని వదిలించుకో. నువ్వు వాడిని వదిలించుకుంటే నేను కొట్టవలసినటువంటి అవసరం లేదు, మనం అంతా ఒక్కటే. కానీ యు ఆర్ విత్ రాంగ్ కంపెనీ. మీరు అమెరికా మా మీద అటాక్ చేసింది, మీ దగ్గర ఏమో అమెరికన్ బేసెస్ ఉన్నాయి, మా ఇంటెన్షన్ ఏమో అమెరికా బేసెస్ మీద అటాక్ చేయడం. ఆ అటాక్ చేసేటువంటి క్రమంలో కొన్ని మిస్సే మీ మీద పడుతున్నాయి. యాక్చువల్ గా మా సహోదరులైనటువంటి ఈ యొక్క ఇస్లాం సోదరులు ఎవరైతే ఉన్నారో, సాటి ముస్లిం కంట్రీస్ ఎవరైతే ఉన్నాయో ఆ కంట్రీస్ మీద దాడి చేసేటువంటి ఆలోచన మాకు లేదు అని ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ చెప్తున్నాడండి. ఆయన చెప్పింది 100% కరెక్టే. ఒక పక్క నుంచి అటాక్ చేశారంటే కనీసం ముస్లిం కంట్రీ అని కూడా చూడకుండా రంజాన్ మాసంలో నువ్వు అటాక్ చేసావు అంటే ఎంత బ్యాడ్ నేమ్ అనేటువంటిది IRGC దళాలకు వస్తాయో, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కి వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. IRGCకి ఆ పేరు, ఆ యొక్క బ్యాడ్ నేమ్ రాకుండా ఎందుకు అటాక్ చేస్తున్నామో
అనేటువంటి విషయాన్ని క్లారిటీగా ఇవ్వడం కోసం రీజనల్గా అమెరికాను ఐసోలేట్ చేసి ఆ యొక్క ప్రెషర్ అనేటువంటిది క్రియేట్ చేసి నువ్వు అటాక్ చేయడం వల్ల ప్రియంటివ్ స్ట్రైక్ చేసింది మీరు, ఇరాన్ కాదు, మీరు స్టార్ట్ చేశారు. కాబట్టి దానికి రిటాలియేషన్గా ఇదిగో మీ బేసిస్ మీద చేస్తున్నాడు. మీ బేసిస్ అనేటివి మా కంట్రీలో ఉండడం వలన మాకు ఇబ్బంది అవుతుంది, మాకు నీళ్లు దొరకడం లేదు, మాకు ఆయిల్ దొరకడం లేదు, అలాగే మా దగ్గర ఉన్నటువంటి క్రూషియల్ డేటా సెంటర్ల మీద అటాక్లు అవుతున్నాయి, వాటర్ డిస్టిలరీ పాయింట్స్ మీద అటాక్స్ అవుతున్నాయి. ఇవన్నీ జరుగుతుంది కేవలం మీ వల్లనే, మీ అమెరికా ఇక్కడ ఉండడం వల్లనే. కాబట్టి మీరు ఏదో ఒకటి ఆలోచించండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా లేకపోతే ఏం చేస్తారు అని చెప్పేసి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అండి, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. అందులో భాగంగానే సైకలాజికల్ వార్ఫేర్లో భాగంగానో రీజనల్ ఎస్కలేషన్ స్ట్రాటజీలో భాగంగానో మనం మాట్లాడుకున్నటువంటి 7 వ్యూహాల్లో భాగంగా ఈ ఇరానియన్ ప్రెసిడెంట్, అందు గురించి అన్నాను 7 వ్యూహాల గురించి మనం చర్చించుకున్నాం. దాని యొక్క అవుట్కమ్మే ఈ వ్యూహంలో ఒక భాగమే ప్రెసిడెంట్ ఈ విధంగా పెజెష్కియాన్ మాట్లాడడం అనేటువంటిది అవుట్కమ్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. సార్ సార్ ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం చేస్తుంది, అవునండి. ఇక్కడ ఇరాన్ అమెరికాతో యుద్ధం చేస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం మనం చూస్తున్నాం గత 4 సంవత్సరాల నుంచి. అది ఏ రోజు కూడా ఒక మూలకి రాలేదండి. రష్యా అంత పెద్ద దేశము, ఉక్రెయిన్ చిన్న దేశం. అలాగే ఇరాన్ చిన్నది, అమెరికాతో పోల్చుకుంటే యుద్ధం ఆగను లేదు, ట్రంప్ కి శాంతి బహుమతి రాను లేదు. సో ఇప్పుడు అలాగే ఆఫ్ఘాన్, వియత్నాం, ఇవి ఎట్లా తీసుకోవాలి సార్ ఈ యుద్ధాలని? ఈ యుద్ధాలన్నీ కూడా మనం చెప్తే స్టార్టింగ్ లో మనం అనుకున్నామండి, ఇట్ ఈజ్ అ వార్ ఆఫ్ ఎట్రిషన్ గా మనం భాగంగానే తీసుకోవాలి. ఇవన్నీ వెంటనే క్లోజ్ అయిపోయేటువంటివి కాదండి. అటు రష్యా ఉక్రెయిన్ కూడా మనం చెప్పుకున్నాం, వియత్నాం వార్ కూడా మనం చెప్పుకున్నాం అండి. ఇరాన్ ఇరాకుల మధ్య జరిగినటువంటిది. వియత్నాం వార్ కనుక మీరు చూసినట్లయితే 1955 నుంచి 1975 వరకు 20 సంవత్సరాల పాటు పోరాడి అమెరికా తన డబ్బును కోల్పోయింది, అలాగే విలువైనటువంటి ట్రైన్డ్ సోల్జర్స్ ను కోల్పోయిందండి, అలాగే తన యొక్క విలువైనటువంటి ఆయుధాలను కోల్పోయింది. సో చూడండి ఎంత నష్టం కలిగిందో. దాదాపు 20 years పాటు అమెరికన్ సోల్జర్స్ ఫైట్ చేయవలసి వచ్చిందండి. ఆఫ్ఘనిస్తాన్లో చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో ఈ యొక్క అమెరికన్ ఫోర్సెస్ ఎంత డిస్పరేట్గా ఉండినారంటే ఫైనల్గా ఎక్కడ టెక్నాలజీ వదిలేశారు, మిజైల్స్ వదిలేశారు, వీళ్ళు కుటీరాల్లో బేసిస్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ వదిలేశారు, బాంబ్స్ వదిలేశారు, అన్నీ వదిలిపెట్టేసి ఎక్కడెక్కడ అంటే అవుట్ డిస్పరేట్ దే ఆర్, ఉంటే ఉండిపోయినాయి, ఏదైతే అయిందని చెప్పి తాలిబన్లకు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారండి. ఆ వెపన్స్ ని ఇప్పుడు పాకిస్తాన్ మీద వాడుతుందండి. సో అక్కడ కూడా నడిచింది ఏంటంటే వార్ ఆఫ్ ఎట్రిషన్ అనేటువంటి నడిచింది. వాళ్ళని విసిగించి వాళ్ళ యొక్క సోర్సెస్ అన్ని వేస్ట్ చేసి అమెరికానే చివరికి రియలైజ్ అయింది, దీనివల్ల మాకు ఒరిగేది ఏం లేదు, మా సోల్జర్స్ చనిపోతున్నారు, మా డబ్బు వృధా అవుతుంది, మా ఆయుధాలు వృధా అవుతున్నాయని చెప్పేసి రియలైజ్ అయ్యారు, వెళ్ళిపోయారండి. అదేవిధంగా మనకి ఉక్రెయిన్ రష్యాలో కూడా చూడండి, ఉక్రెయిన్ రష్యాలో కూడా జరుగుతుంది ఏంటి అంటే ఉక్రెయిన్ వాళ్ళ చేత రష్యా చేత ఖర్చు పెట్టిస్తుంది, ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. అంటే ఆయుధాలు వ్యాపారం చేసుకునేటువంటి వాడు వేరొకడు, ఖర్చు పెట్టేటువంటి వాడు ఒకడు, నష్టపోయేటువంటి వాడు వేరొకడు, ఇలా తయారైపోయిందండి. అంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ ర్యాండమ్ చేంజెస్ ఇన్ జియో పాలిటిక్స్ ఇన్ ద వరల్డ్, ఇవన్నీ కూడా చూస్తుంటే. అయితే ఈ వార్ ఆఫ్ ఎట్రిషన్ అనేటువంటి దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ అండి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నవన్నీ కూడా. సో ఈ విషయంలో ఇరాన్ సక్సెస్ అవుతుంది, అమెరికా కొంచెం ఆచితూచి మళ్ళీ ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా సరే, మా మిలిటరీ లాంగ్వేజ్లో ఒకటి అంటాం కేస్ స్టడీస్లో, లెసన్స్ లెర్న్డ్, ఏం నేర్చుకున్నావు, ఏం గుణపాఠాలు నేర్చుకున్నావు అంటారు. వీళ్ళు నేర్చుకున్న గుణపాఠాలే. అమెరికా వియత్నాం విషయంలో ఏం గుణపాఠం నేర్చుకుంది, లేకపోతే రష్యా ఉక్రెయిన్ పోనీ వీళ్ళ స్వయంగా ఇన్వాల్వ్ కాకపోయినా రష్యా ఉక్రెయిన్ విషయంలో ఏమన్నా నేర్చుకుందా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఏం గుణపాఠం నేర్చుకుంది, ఇరాన్ ఇరాక్ వార్ల మధ్య జరిగిన దాన్ని బట్టి ఇది ఇన్వాల్వ్ కాకపోయినా సరే అక్కడ ఏం గుణపాఠం నేర్చుకుంది. ఇలా ప్రపంచంలో జరిగినటువంటి వార్ ఆఫ్ ఎట్రిషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ వార్ఫేర్ నుంచి అమెరికా నేర్చుకున్నటువంటి గుణపాఠాలు ఏంటి, అమెరికా నేర్చుకోలేదా, ట్రంప్ నేర్చుకోలేదో అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు అమెరికా ఉందండి. ఈ హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో అది ఓపెన్ చేసినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అవునండి. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ పెట్టింది, ఈ ఓపెన్ చేసింది కేవలం చైనా కోసము, లేకుంటే ఏషియన్ కంట్రీస్ కోసమే, యూరోప్ కోసం కాదు అని చెప్పి స్పష్టంగా ఇరాన్ తెలియజేస్తుంది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్, ఎందుకు ఓపెన్ చేసింది ఇప్పుడు? ఇప్పుడు ఇరాన్ దగ్గర చైనా వెపన్స్ ఉన్నాయండి, అంటే దాని అర్థం ఏంటి, ఇరాన్కి చైనాకి చాలా దగ్గర మంచి సంబంధాలు ఉన్నాయని. ఇరాన్ ఏమో అక్కడ సొంత ఇస్లామిక్ కంట్రీస్ మీదే దాడి చేస్తుందండి.
అంటే అర్థం ఏంటి? అక్కడ అమెరికాకి అవి ఫేవర్‌గా ఉన్నాయి కాబట్టి, వాళ్ళు సొంత గల్ఫ్ కంట్రీస్ మీద దాడి చేస్తున్నారు. సో, చైనా మిత్రుడు, సాటి గల్ఫ్ దేశాలు శత్రువులు. అందులో భాగంగానే ఇరాన్ మీద, ఈ హార్ముజ్ జలసంధి మీద చైనా చాలా ఎక్కువగా డిపెండ్ అయి ఉంది. గత కొద్ది రోజులుగా ప్రెషర్ అనేటువంటిది చేస్తుంది ఇరాన్ మీద. ఒకవేళ గనక ఇరాన్‌కి ఈ చమురు శుద్ధి, ఈ చమురు మార్గాన్ని గనక ఓపెన్ చెయ్యకపోతే, చైనా చేసేటువంటి నెక్స్ట్ పని ఏంటంటే ఇరాన్‌కి ఆయుధాలు ఆపేస్తది. టెక్నాలజీ సపోర్ట్ గానీ, డ్రోన్ సపోర్ట్ గానీ, మిజైల్ సపోర్ట్ గానీ ఆపేస్తది. కాబట్టి ఇరాన్‌కి దీనికి ఒకరిది అవసరం, ఇంకొకరిది అవకాశం. వీళ్ళ అవకాశాన్ని, చైనా అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. వీళ్ళ దగ్గర నుంచి వెపన్స్ తెచ్చుకోవాలి. వాళ్ళకి అవసరం, చమురు అవసరం అనేటువంటిది ఉందండి. సో, అవసరం, అవకాశం ఈ 2 కూడా వీళ్ళని దగ్గరికి చేసి, అది హార్ముజ్ జలసంధిని మేము చైనాకి ఓపెన్ చేస్తాము. ఎందుకంటే ఒత్తిడి పెంచుతుందండి. మీరు ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి. అమెరికా ఏముంది? భారతదేశానికి మేము రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి మేము అవకాశం ఇస్తాము. శాంక్షన్స్ విధించినటువంటి అమెరికానే యుద్ధ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఓకే మీరు మా మీద యుద్ధం ఆపమని ఏ విధమైనటువంటి ప్రెషర్ తీసుకురావద్దు, మీరు నెగోషియేట్ చేస్తే కొంపదీసి ట్రంప్కి రావాల్సినటువంటి శాంతి బహుమతి మోడీజీ గారికి వచ్చేస్తుందేమో, అంత శ్రమ తీసుకోవద్దు, మీరు వెళ్ళి అక్కడి నుంచి రష్యా నుంచి మీరు తెచ్చుకోండి, మీకు ఇబ్బంది కలగనివ్వం అని చెప్పేసి ఒక 1 month టారిఫ్స్ ఇస్తాం. అదే విధంగా ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే, చైనాకి హార్ముజ్ జలసంధి అనేటువంటిది ఓపెన్ అప్ చేసింది. ఓపెన్ అప్ చేసి వాళ్ళకి ఆ యొక్క ఆయిల్ ఎనర్జీ సెక్యూరిటీ ఏదైతే ఉందో, ఎనర్జీ సెక్యూరిటీ ప్రాబ్లం కాకుండా చూసుకుంటుందండి. ఎట్ ది సేమ్ టైం ఇతర గల్ఫ్ కంట్రీస్ ఏదైతే ఉన్నదో, అమెరికా మిత్రత్వ కంట్రీస్ దేశాలు ఏదైతే ఉన్నాయో, వాటికి మాత్రం ప్రెషర్ అలాగే కంటిన్యూ చేస్తుంది యాజ్ పార్ట్ ఆఫ్ రీజనల్ ఎస్కలేషన్ స్ట్రాటజీ. ప్రాంతీయ పరమైనటువంటి ఉద్రిక్తతను అలాగే మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే ఈ దేశాలన్నీ అమెరికా మీద ఒత్తిడి తీసుకురావాలి. కాబట్టి అందులో భాగంగానే చైనాకు ఓపెన్ చేసిందండి. ఇదేమో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏం కాదు. ఇది అవసరం, అవకాశం మీద ఆధారపడి ఉన్నటువంటి యుద్ధ నీతి అండి. సాధారణంగా ఆల్మోస్ట్ ఇరాన్ ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి ఆయిల్‌లో 80% చైనానే పర్చేస్ చేస్తుందండి. ఇప్పుడు ఫ్లో ఆగిపోకూడదు కదా. నా మిజైల్స్ 4.5 లక్షల రూపాయల డ్రోన్ ఉపయోగించిన అది ఖర్చే కదా. మొన్న ఆయుధాలే తక్కువ. సో దానికి ఫ్యూయల్ కావాలి, ఎకనామిక్ ఫ్యూయల్ కావాలి, విటమిన్ ఎం కావాలి. మరి అది ఆగిపోకూడదు కదండి. అందుకు సరే, ఇక్కడ బంగారం మన ఇండియా, భారత్లో పరిస్థితి చూస్తే సాధారణంగా యుద్ధాలు జరుగుతూ ఉంటే బంగారం ఖరీదు పెరుగుతుంది అంటారు కదా. అవును. గత 4-5 రోజుల నుంచి బంగారం రేటు తగ్గుతుంది, ఎందుకు సార్? ఇది డిమాండ్ అండ్ సప్లై ప్రకారం మనం చూసుకున్నట్లయితే, ఈ బంగారం విషయంలో గనక ఎవ్వరు కూడా ఊహించలేనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయండి. అయితే డాలర్ విలువ అనేటువంటిది ఎప్పుడైతే బలపడుతుందో, బంగారం విలువ అనేటువంటిది తగ్గుతుందండి. అంటే ఆల్టర్నేటివ్ డాలర్ ఎప్పుడైతే పెరుగుతుందో, ఆటోమేటిక్గా జనాలందరూ కూడా దేని మీద పెడుతున్నారని పెట్టుబడి అంతా కూడా డాలర్ మీద పెడుతున్నారు. డాలర్ మీద ఎప్పుడైతే పెట్టుబడి పెట్టారో బంగారం అనేటువంటిది రేటు తగ్గిపోతుంది. కానీ అందరూ ఊహించేది ఏంటంటే, యుద్ధ సమయంలో బంగారం యొక్క రేటు పెరుగుతుంది అని చెప్పేసి మనం ఉక్రెయిన్ వార్ టైంలో చూసాము. అలాగే ఆఫ్ఘనిస్తాన్ వార్ విషయంలో కూడా మనం చూడడం జరిగిందండి. కానీ ఇందుకు వ్యతిరేకంగా జరగడానికి గల కారణం ఏంటంటే, డాలర్ అనేటువంటిది బలపడుతుంది. డాలర్ ఎప్పుడైతే బలపడిందో, ఈ మొత్తం ఇన్వెస్టర్లు అందరూ కూడా డాలర్ మీదకి మళ్ళుతున్నారు. ఎప్పుడైతే డాలర్ మీదకి మళ్ళారో ఆటోమేటిక్గా బంగారం యొక్క కాస్ట్ అనేటువంటిది కూడా మనకి తగ్గుతుందండి. సో ఈ ఒక్క సూత్రం ప్రకారం ఎవరు ఊహించినటువంటిది జరిగిందండి. సరే, ఇంకా మన దాయాది దేశం. సో మనం ప్రతిసారి దాయాది దేశం గురించి తలుచుకుంటున్నాం, కానీ వార్తలు కూడా అలాగే వస్తున్నాయి. అవును సార్, ఈ 2025లో సెప్టెంబర్లో పాక్, సౌదీ అరేబియా ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఏంటంటే డిఫెన్స్ అలయన్స్ దాన్ని ఏమంటారు ఒప్పందాన్ని, వాళ్ళు కనుక ద్వైపాక్షిక ఒప్పందం ఏంటంటే రక్షణ ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. ఏంటంటే ఎవరైనా పాక్ మీద గనక యుద్ధానికి వస్తే సౌదీ అరేబియా హెల్ప్ చేయాలి. సౌదీ అరేబియా మీదకి ఎవరైనా గనక యుద్ధం చేస్తే పాకిస్తాన్ వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇది ఆ ఒప్పందం యొక్క ఇది. అయితే ఈ దశలో ఇప్పుడు ఇరాన్ సౌదీ అరేబియా మీద వేస్తుంది కదా. సో ఈ దశలో పాకిస్తాన్ వెళ్ళి యుద్ధం చేస్తుందా?
ఏవండి నా ఇల్లు కాలిపోయి నేను ఏడుస్తున్నాను. పక్కనోళ్ళు ఇల్లు ఆర్పమంటే ఎట్లాగండి? ఉమ్, ఇప్పుడేమో నా ఇల్లు కాలిపోతుంది ఇక్కడ. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పెట్రోల్ జల్లుతున్నారు. ఉమ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి బాంబులు పడుతున్నాయి. ఆ బాంబులు పడుతూ ఉంటే దాన్ని ఆపుకోవడం మానేసి అక్కడ అక్కడ ఆల్రెడీ పస్తూనిస్తాన్ దగ్గర నుంచి ఏమన్నా రెచ్చగొడతారేమో. ఆ పస్తూన్ పీపుల్ ఎవరన్నా వచ్చి రెచ్చగొడితే గనక కష్టం అవుతుంది. లేకపోతే గనక ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ క్రాస్ అయిపోయి ఆ డ్యూరాన్ ట్రాక్ ఆల్రెడీ ఒప్పుకోవడం లేదు. లోపలికి వచ్చేస్తే కష్టం అయిపోద్ది. బెలూచిస్తాన్ పీపుల్ వచ్చి ఏదన్నా అటాక్ చేస్తే కనుక బెలూచిస్తాన్ సెపరేట్ అయిపోద్ది. ఇది ఆర్పుకోవడం మానేసి అక్కడ అమెరికాకి వెళ్ళి నీకు ఆర్పుతానంటే ఈ గందరగోళ పరిస్థితులు ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరూ అటేమో ఇరాన్ ఏమో అమెరికాతో పోరాడుతుంది, వీడేమో ఆఫ్ఘనిస్తాన్తో పోరాడుతున్నాడు. అండ్ అక్కడ ఉన్నటువంటి జర్దారి ప్రెసిడెంట్ ఉమ్. ఏమంటాడు అంటే భారతదేశం మాతో యుద్ధం ఆపండి అని చెప్పేసి ప్రకటన ప్రకటన చేస్తాడు. చేస్తున్నాడు. చూడండి ఎక్కడన్నా సంబంధం ఉందా? ఇంకా యుద్ధం ఆపి చర్చలకి రండి. యుద్ధం ఎవరు చేస్తున్నారు? యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ద్వైపాక్షిక ఒప్పందాలు ఎక్కడ జరిగినాయి? దీన్నే అంటారండి ఏంటి అంటే మధ్యలోని కొంచెం సీరియస్ గా యుద్ధం జరుగుతుంటే మధ్యలో ఒకళ్ళిద్దరు కమెడియన్లు వస్తూ ఉంటారండి. ఉమ్, అలాగే ఈ కమెడియన్ వచ్చినట్టు పాకిస్తాన్ అప్పుడప్పుడు నిజంగా ఇంటర్నేషనల్ కామెడీ చేస్తుంది ఈ జియో పాలిటిక్స్ లో. వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకుని ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుని వాళ్ళు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే భారతదేశాన్ని యుద్ధం ఆపి చర్చలకు రండి. నువ్వు ఎవరిని డైవర్ట్ చేస్తున్నావు? దేన్ని డైవర్ట్ చేస్తున్నావు? మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? ఫస్ట్ నీ ఇంట్లో ఉన్నటువంటి నిప్పును ఆర్పుకో. సో ఇలా ఉందండి పాకిస్తాన్ పరిస్థితి. అంటే మరి ఈ ద్వైపాక్షిక ఒప్పందం ఏమైపోద్ది సార్ వీళ్ళకి? ద్వైపాక్షిక అరేబియా and ఒప్పందం పాకిస్తాన్ అనేటువంటిది మధ్య. పేపర్లకే పరిమితం అండి. ఇప్పుడు ఎందుకంటే ఆ పరిస్థితులు లేవు. లేవు. ఒకరినొకరు సపోర్ట్ చేసిన ఇప్పుడు ఉమ్, అమెరికా సపోర్ట్ గా ఉండడం వల్ల యుఏఈ మీద ఇరాన్ దాడి చేస్తుంది. ఏ టైంలో ఎక్కడ దాడి చేస్తుందో తెలియదు. ఆల్రెడీ బుర్జ్ ఖలీఫా లాంటి ప్లేసెస్ ని అటాక్ చేసామని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాడు నిజంగా అటాక్ చేసినా చేస్తాడేమో ఉమ్, అక్కడంతా కూడా. సో అక్కడ రంజాన్ మాసంలోనే స్పేర్ చేయలేదు, అటాక్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఏమో వీళ్ళని క్షమించడం లేదు, ఎక్కడ నడుస్తూ ఉన్నాయి. దే ఆర్ బిజీ ఇన్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఇంకెక్కడ ద్వైపాక్షిక ఒప్పందం అండి? ఉమ్, అసలు బేసిక్ నీడ్స్ అనేటువంటి తీరితే తర్వాత మనం లగ్జరీ నీడ్స్ గురించి ఆలోచిస్తాము, స్పిరిచువల్ నీడ్స్ గురించి ఆలోచిస్తాము. బేసిక్ నీడ్స్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ యుద్ధంతో ఇక్కడ తగలబడిపోతుంది, అక్కడ యుద్ధంతో అక్కడ తగలబడిపోతుంది. ఇంకా ద్వైపాక్షిక ఒప్పందాలు ఎక్కడ ఉంటాయండి? అది కాకపోయినా మన యొక్క చాణక్య నీతి అయితే నడిచింది కదా. ఇప్పుడు మీరు యుఏఈతో దగ్గర సంబంధాలు ఉన్నాయి, ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నాం. అదే యుఏఈకి మన భారత ప్రధానమంత్రి వెళ్ళి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి సూచిక అన్నారు. మా దగ్గర అనేక మంది ముస్లిమ్స్ ఉన్నారు అని చెప్పారు. 14.2% మంది ముస్లింలు మా దగ్గర ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ మీతో మేము సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం అని చెప్పాము. అయితే ఈ ఒప్పందాలు ఎన్నైతే ఉంటే ఏమండి, మన చాణక్య నీతి మనకు ఉంది కదా. కాబట్టి మనం ఎన్ని ఒప్పందాలు తీసుకున్నా సరే దాన్ని భేదించేటువంటి దౌత్య నీతి, యుద్ధ నీతి, లేకపోతే చాణక్య నీతి మన గవర్నమెంట్ దగ్గర మనకు ఉందండి. ఇంక దేని గురించి ఆలోచించాలి? ఇదే సౌదీ అరేబియా భారత్ కనుక ఒప్పందం చేసుకుని ఉంటే భారత్ ఒప్పందం చేసుకుని ఉంటే వాళ్ళు సేఫ్ గా ఉండేవారేమో. 100% అండి. ఇదే ఒప్పందం వాళ్ళతో. అయితే ఒక్కట్లేండి, మనం ఎన్ని ఒప్పందాలు చేసుకున్నప్పటికీ ఏదేమైనప్పటికీ కూడా పక్క వాళ్ళ దాంట్లో ఏలు పెట్టి మన నెత్తి మీదకి తెచ్చుకున్నటువంటి సందర్భాలు లేవండి. మనం ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ లాంటి గవర్నమెంటే దాన్ని ప్రపంచం గుర్తించకపోయినప్పటికీ మనం కూడా అఫీషియల్గా గుర్తించినప్పటికీ అక్కడ నుంచి సమస్యలు రాకూడదని చెప్పి కొంత సపోర్ట్ హ్యుమానిటీ వేతో మనం చేయడం అనేటువంటి జరిగిందండి. కాబట్టి భారతదేశం యొక్క వ్యూహం ఎంతసేపు ఎలా ఉంది అంటే పక్క వాళ్ళ గురించి వెళ్ళి మనం ఎప్పుడు కూడా ఇబ్బందులు కొని తెచ్చుకోలేదు. మన దేశం మీదకి అటాక్ చేస్తేనే దానికి తగినటువంటి సమాధానం చెప్పేమో తప్ప చరిత్రలో ఏ రోజు కూడా భారతదేశానికి ఏ దేశం మీద కూడా అటాక్ చరిత్ర నుంచి తీసుకోండి, సింధు నాగరికత నుంచి మీరు తీసుకోండి, అక్కడి నుంచి తీసుకుంటే భారతదేశానికి ఆ చరిత్రే లేదు. కాబట్టి ఎన్ని ఒప్పందాలు వచ్చినా సరే మనం ఏదో రకంగా పక్కకి వైదొలగడానికి మనం ప్రయత్నిస్తాం తప్ప పక్క వాళ్ళ శత్రుత్వాన్ని మన నెత్తి మీద వేసుకునేటువంటి ఆలోచన మన భారతదేశానికి ఇప్పుడు ఉండదండి, ఉండకూడదు కూడా. అదే చాలా సంతోషం అండి. చాలా విలువైన థ్యాంక్ యూ సార్. విషయాలు ఆంధ్రప్రభ ప్రేక్షకులకు తెలియజేశారు. మరి ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.